శుభాకాంక్షలతో నేను మంచి ఒక డైలాగ్ చెప్తున్నాను, రాసుకోండి. గుండాట్లో ఎంత డబ్బు పోగొట్టాం, పేకాట్లో ఎంత డబ్బు పోగొట్టాం, కోడి పందాలో ఎంత డబ్బు పోగొట్టాం, ప్రతి ఓడు బాధపడతాడు. అరే ఎందుకు వెళ్ళేవరా, వెళ్ళకుండా ఉంటే బాగుండు కదా. ముందు ఒక 50,000 వచ్చింది, కొంచెం ఏమో ఉన్నాను, మొత్తం 50,000 కూడా పోయినాయి అంటాడు. కనీసం వాడికి డ్రింక్ తాగటానికి కూడా డబ్బులు ఉండవు. కానీ అరే డ్రింక్ తాగరా అని పక్కోడు కూడా ఈ చెప్పిన మాటలు వినేసి, అరే డ్రింక్ తాగరా, దావత్తులు ఉన్నావు, లేకపోతే నువ్వు నీరసంగా ఉన్నావు అంట అనే మాటలు మానేసి ఎందుకు పోగొట్టావురా, నీకు బాగా దోల ఎక్కువైపోయిందిరా, గుండె ఆడబోద్దు డబ్బు వచ్చిందేంటిరా, ఏదో దోలపను నువ్వునా అని చెప్పేవాడు తప్ప. కానీ కనీసం ఒక 10 రూపాయలు కూడా ఎవడో జేబులను తీసి మాత్రం ఇవ్వడండి. ఇది కరెక్ట్గా నేను చెప్తున్నాను, ఇది రాసుకోండి. ఎవడ మాటలు మీరు అనొద్దు, మీ లైఫ్ మీ ఇష్టం. ఆడితే ఆడండి, తిరిగితే తిరగండి, లేదా మానండి, అది మీ ఇష్టం. కానీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎదిగిన వాడి మాటలు ఎప్పుడు నమ్మొద్దు, డబ్బున్నవాడి మాటలు అస్సలే అనొద్దు. ఎదిగినవాడు ప్రతి వాడు ఎదవ సొల్లు కోవులు మాత్రం సొల్లు కోవులు మాత్రం మీరు పక్కన పెట్టేసి అది మీ ఇష్టం. అది భగవంతుడి గమ్యం చేరాలంటే భగవంతుడు మీ లైఫ్ ముందే రాసిస్తాడు అని చెప్పి సంక్రాంతి శుభాకాంక్షలతో మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.